మనతో పాటు ఉదయ్ గారు ఉన్నారు. ఏఎస్ఎఫ్ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలరు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో, అశోక చక్రవర్తి పాలనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా అర్థం చేసుకుంటారో, అలాగే పాలకులకు వీటి మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ రోజు ఉన్నటువంటి పాలకులు బౌద్ధానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ, లేదంటే బాబాసాహెబ్ సంబంధించిన ఆనవాళ్ళు కానీ, అశోకునికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంకోవైపు ఏమో మీరు అంటే ముఖ్యంగా బుద్ధుని చదివినటువంటి మీలాంటి నాయకులేమో మళ్ళీ ఆ రోజులు రావాలి, ఆ పాలన రావాలి, బౌద్ధాన్ని మనం స్వీకరించాలని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నాను? బుద్ధుడు ఏమన్నాడంటే కోరికల వల్లనే దుఃఖానికి ప్రధాన కారణమని ప్రకటించిండు. ఆ ప్రకటించిన నేపథ్యంలో బుద్ధుడు ప్రపంచ దేశాలకు తన జ్ఞానాన్ని విస్తరింపజేసేటువంటి క్రమంలో ఈ దేశంలో కూడా తన జ్ఞానాన్ని విస్తరించి ఒక సమానత్వానికి ఒక ప్రతీకగా నిలిచిన సందర్భం. అదే సందర్భ నేపథ్యాన్ని అశోక సామ్రాట్ మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో వాళ్ళ కూతుర్ని కానీ కొడుకును కానీ శ్రీలంకకు ఇతర దేశాలకు పంపించి ఆ బౌద్ధ సారాంశాన్ని ప్రపంచ దేశాలకు విస్తరించి ప్రపంచ దేశంలో పీడనకు, దోపిడికి, హింసకు, అసమానతలకు ఉన్నటువంటి సందర్భంలో ఈ సిద్ధాంతం సమానత్వానికి ప్రతీక గనక మీరు వెళ్ళి ప్రచారం చేయండి, కాంట్రిబ్యూట్ చేసేయండి వాళ్ళ కూతురు కొడుకును. ఆ సందర్భాన్ని అనుసరించుకొని ఈరోజు మన వాళ్ళు చెప్తారు, ఘన సమాజంలో రకరకాల సమాజాలు చెప్తారు. ఒక బ్రాహ్మణీయ వ్యవస్థ ఎట్లా ఉంది, ఇది బ్రాహ్మణీయ వ్యవస్థలో ఉన్నత వర్గాలు, లేని వర్గాలు అనేటువంటి అంశంలో రకరకాల శూద్రులు, వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు 4 వర్ణాలుగా ఉన్న క్రమంలో బౌద్ధ మతం సమానత్వాన్ని ప్రవచించి అశోక సామ్రాజ్యాన్ని విస్తరించేటువంటి క్రమంలో ఈ అశోక సామ్రాజ్య వ్యవస్థ లేకుండా చేసినటువంటి సందర్భం చరిత్ర కళ్ళకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే మన దేశంలో లోకాయుక్తులు కావచ్చు, చార్వాకులు కావచ్చు, వాళ్ళు వాస్తవం చెప్పినందుకు నేలలో కలిసిపోయినటువంటి సందర్భం. ఆ వాస్తవ రూపేణ ఈ యొక్క మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అశోకుడు ఇచ్చినటువంటి చరిత్ర సాక్ష్యానికి ప్రతిరూపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీలో వంశీధర్ సారు ఈ యొక్క ప్రత్యేక నిర్వహణ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక నిర్వహణ. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏం చెప్తుంది? ఇప్పుడు కులం పేరు మీద 3000 సంవత్సరాలుగా మానసిక బానిసత్వంలో మగ్గిపోయినటువంటి వెలివాడ బతుకుల్లో ఉన్న కుటుంబాలు మని ఇవాళ సమానత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాం, మౌర్య సామ్రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మౌర్యులు ఏం చెప్పారు, అసలు బౌద్ధం ఏం చెప్పిందనే సాక్ష్యము ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడి నుంచి నేను సవాల్ విసురుతూ ఉన్నాను. ఏదైతే కుల స్వభావంతో మీరు మాట్లాడుతూ ఉన్నారో, కులం ఉండాలని కోరుకుంటా ఉన్నారో, ఇప్పుడు స్వాములో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రారంభం నుంచి ఇక్కడ అయిపోయిన దాకా ఇవన్నీ ఒక చారిత్రాత్మకమైనటువంటి చిరస్మరణీయమైనటువంటి స్ఫూర్తివంత వాక్యాలు. అవి ఏం చెప్తాయి? అరే మనిషి ప్రేమిద్దాం, మనిషి యొక్క స్ఫూర్తి తీసుకుద్దాం, మనం కష్టం చేస్తేనే ప్రతిఫలం వస్తుంది. అభూత కల్పనల పేరు మీద మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాల వల్ల ఈ జన్మలో దళితులుగా పుట్టినాం కాబట్టి ఈ జన్మ మొత్తం 3 వర్ణాలకు సేవ చేయాలనేటువంటి అభూత కల్పన లేదు. ఇక్కడ వాస్తవం ఉంది, నిజాయితీ ఉంది, నమ్మకం ఉంది. కష్టం చేసేటువంటి పీడిత వర్గాలకు వాళ్లకు వాస్తవ రూపేణ మౌర్యులు, బౌద్ధము అందించినటువంటి సారాంశము మనలో ఉంది అనేటువంటి నమ్మకము డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ అనేది ఈ ప్రపంచానికి అందించబోయేటువంటి గొప్ప స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఈ సమాజం నలువెల్లలా ఇక్కడ గ్రామం నుంచి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్ దాకా, హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఢిల్లీ వరకు ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. సమానత్వాన్ని పెంచి పోషించాలి. అణచివేత నుంచి ఎదిగొచ్చే ధిక్కార స్వరాల్లాగా పుట్టుకొచ్చేటువంటి ప్రయత్నం జరగాలి. ఒక అకాడమిక్ సెన్స్లో ఒక వాస్తవాన్ని పరిచయం చేసేటువంటి క్రమంలో నిజంగా రెడ్ సెల్యూటు, లాల్ నీల్ సెల్యూటు తెలపాల్సినటువంటి అవసరము వంశీధర్ సార్కు ఉందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తాను. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? మనుషులుగా ప్రేమించబడదాం, మనుషులను గౌరవిద్దాం, వాళ్ళ శ్రమను గౌరవిద్దాం, డిగ్నిటీ ఆఫ్ లేబర్, డివిజన్ ఆఫ్ లేబర్. అన్ని కులాల వాళ్ళు ఒకే శ్రమను చేస్తారు, కానీ తినే టిఫిన్ల దగ్గర అసమానత ఉంటుంది. అసమానత ఎందుకు ఉంటుంది అంటే పని ఒకటే, కానీ కుల ఫీలింగ్ వల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇది పోవాలి అనేటువంటి సాక్ష్యము ఈ కార్యక్రమం రూపం. కాబట్టి ఇక్కడ నేను ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఈ సందర్శన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఇది నాకు చాలా స్ఫూర్తివంతంగా, ఇంకా నేను కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సమాజంలో పరిడవిల్లేటువంటి విధంగా నేను ఒక నూతన మానవ ఆవిష్కరణ కర్తగా కావడానికి ఇంత మౌర్య సామ్రాజ్య థింకింగ్ను నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది సమాజం నలువైపులా, ఈ తెలంగాణ నలువైపులా విస్తరించేటువంటి క్రమంలో ప్రియమైన ప్రజలారా, కులాంతర హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి అవగాహన చేసుకోండి. హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల ట్రాన్స్ కావచ్చు, LGBTQ కావచ్చు, వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఈ సమాజంలో ఒక మూఢ విశ్వాసాలను పెంచి పోషించుకొని అసమాన సమాజంలో మీరు మగ్గిపోయే ప్రమాదం ఉండకూడదు. వాస్తవాలు తెలుసుకోండి, బుద్ధిని చదవండి, మౌర్యుని చదవండి, సమాజాన్ని చదవండి, సమానత్వాన్ని తీసుకోండి, కులాలను తీసేయండి, ఆధిపత్యాన్ని తీసేయండి, మనుషులుగా బ్రతికే ప్రయత్నం చేద్దామని తెలియపరుస్తూ ఇక్కడికి వచ్చి ఇదంతా ఆస్వాదించి
నందుకు గాను నాకు ప్రత్యేకమైనటువంటి సంతోషంగా ఉందని తెలియపరుస్తూ మళ్ళొకసారి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ వారికి, విద్యార్థులకి, స్కాలర్స్కి, హెడ్ సార్కి, గౌరవనీయ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.